వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అని మీ వరకు వస్తాయి. నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ చేయకుండా చూడొచ్చు అనమాట. సో ఇవాళ అయితే మేము ముంబైలో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి. మేము మా ఇంటి దగ్గర నుంచి ఆటోలో వచ్చేసి ఇక్కడ సీవుడ్ స్టేషన్ అని చెప్పేసి ఒకటి ఉందండి. మేము ఉండేది సీవుడ్ ఏరియా అనమాట, నవీ ముంబై సీవుడ్ ఏరియా. సో అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మేము లోకల్ ట్రైన్లో మెయిన్ స్టేషన్కి వెళ్తామన్నమాట. సో మెయిన్ స్టేషన్ టు గేట్వే ఆఫ్ ఇండియా ఒక 5 minutes డిస్టెన్స్ అనమాట. మేము నార్మల్ వీక్ డేలో వెళ్ళాం కాబట్టి క్రౌడ్ అయితే తక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, కానీ బట్ ఆ రోజు ఆఫీస్ అవర్స్ కాబట్టి మేము కొంచెం మార్నింగ్ టైంలో స్టార్ట్ అయ్యాము. ఆఫీస్ అవర్స్ కాబట్టి కొంచెం రష్గానే ఉందండి. ట్రైన్లో కొంచెం కంఫర్ట్ అయితే లేదు, కొంచెం కంజెస్టెడ్గా ఉండే ప్లేసెస్ కూడా లేవన్నమాట. సో మేము అలా కొంచెం అడ్జస్ట్ అయ్యి వచ్చాము. సో ఇది ఫైనల్గా ఏంటంటే ముంబైలోనే పెద్ద స్టేషన్ అండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ అనే స్టేషన్ అనమాట. వన్ ఆఫ్ ద బిగ్ స్టేషన్. చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా. అసలు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ చాలా మంది ఉన్నారనమాట. మనం సింగిల్గా తెలియని వాళ్ళు వెళ్ళాము అంటే ఖచ్చితంగా తప్పిపోవడం అయితే ఖాయం అనమాట. సో ఈ స్టేషన్ నుంచి గేట్వే ఆఫ్ ఇండియాకి ఒక 5 minutes డిస్టెన్స్ అండి, ఎక్కువ అయితే లేదు. మేమైతే లోకల్ బస్ని ప్రిఫర్ చేసాము. లోకల్ బస్లో మనకి 5 rupees ఛార్జ్ చేశారండి, ఎక్కువ అయితే కాదు. మేము ఎంతో ఉంటుంది అనుకున్నాం, బట్ 5 rupees తీసుకున్నారు. సో అక్కడ నుంచి ఏంటంటే ఇంకా లోకల్ స్టేషన్ దగ్గర నుంచి ముంబై గేట్వే ఆఫ్ ఇండియా వరకు మేము లోకల్ బస్లో వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో అయితే షూట్ చేశానండి. ఖచ్చితంగా మీరు ఈ వీడియో ఎండ్ వరకు మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడికి కూడా మా ఫ్యామిలీతోనే వెళ్ళామన్నమాట. సో ఇది ఓవరాల్ స్టేషన్ ఏరియా. అయితే నేను బయటకు వెళ్ళే ముందు కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఒక లుక్ అయితే వేసాను అనమాట. ఇవన్నీ వచ్చేసి స్టేషన్ బయట సైడ్ ఉంటాయండి. ఇవన్నీ అప్పటి కాలంలో బ్రిటిష్ వారు కట్టించిన బిల్డింగ్స్ అంట. చెక్కు చెదరకుండా అలానే కొత్త బిల్డింగ్స్లా ఉన్నాయండి. మేము కొంచెం డే టైంలో మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఎండ కూడా బాగుండే. సో నేను వీడియో తీస్తుంటే అసలు నాకైతే ఎండకి చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. క్లియర్గా బాగా కనిపించాయి అనమాట. అంత పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి. అసలు ఓల్డ్ బిల్డింగ్స్లా లేవనమాట. ఈ మధ్యనే కట్టించారు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అప్పటి బిల్డింగ్స్ ఇవి. నాకు తెలిసి దాదాపు 100 సంవత్సరాల పైనే అయింది అనుకుంటున్నాను, కానీ అలా లేవన్నమాట. ఈ మధ్యనే కట్టించారు అన్నంత ఫీల్ వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి, బ్రైట్గా. ఇక నైట్ టైం చూడాలి. నేను వీడియో ఎండ్లో నేను మీకు ఇక్కడ ఒకటి వీడియో లింక్ అయితే చేస్తాను. నైట్ రిటర్న్లో మేము ఒక వీడియో క్లిప్ అయితే నేను తీశాను. నైట్ టైం చూడండి ఇది ఎలా ఉంటుందో. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి మేము లోకల్ బస్లో ట్రావెల్ చేసామన్నమాట. అక్కడ నుంచి గేట్వే ఆఫ్ ఇండియా వరకు 5 minutes 5 rupees ఛార్జ్ చేశారండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను. మీరు కూడా నాతో చూసేసి ఎంజాయ్ చేయండి. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. వీడియో ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. మీరు అలా స్కిప్ చేసి చూస్తే మాకైతే యూజ్ ఉండదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ సపోర్ట్ నాకు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అండి, ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో యూజ్ అవుతుంది, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. సో ఆల్మోస్ట్ అయితే మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేసామన్నమాట. సో కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే అక్కడ బస్ అయితే ఆపేసింది అనమాట. మేము అక్కడ దిగి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాము. నేనైతే ఇది సెకండ్ టైం అండి గేట్వే ఆఫ్ ఇండియా చూడడం. లాస్ట్ సమ్మర్లో కూడా ఒకసారి అయితే చూశాను. ఇప్పటికి అప్పటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే అప్పుడు ఏంటంటే కొంతమంది వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము కాబట్టి ఆ హ్యాపీ ఫీలింగ్ ఉందన్నమాట. అప్పుడు ఏంటంటే నేను, మా తమ్ముడు, మా మరదలు, మా మమ్మీని వెళ్ళాం. ఇప్పుడు అలా కాదండి, ఫ్యామిలీ మొత్తం వెళ్ళామన్నమాట. సో మధ్యలో అన్నీ ఉన్నాయి, ఆర్బీఐ, ఎయిర్ ఆఫ్ ఇండియా ఇలాంటివి కొంచెం ఏమంటారు విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. ఆర్ట్ గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయి. నేను కొంచెం మధ్యలో అలా వీడియో షూట్ చేసుకుంటూ మీ అందరితో మొత్తం చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసి ఇలా దారిలో కూడా కవర్ చేశాను అనమాట వీడియో చేసి. సో మీరు కూడా నాతో పాటు చూడాలి కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశానండి. లేకపోతే వేరే రీజన్ అయితే ఏం లేదు. దాన్ని కూడా ఏం తీస్తారని అనుకోవచ్చులే, కానీ బట్ ముంబై సిటీ ఇలా ఉంటుంది అనేసి మీరు కూడా నాతో పాటు చూడాలి కదా. నేను ఒక్కదాన్ని చూస్తే ఏం బాగుంటుంది చెప్పండి. సో మీరు కూడా నాతో చూడాలని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనేసి బిల్డింగ్ అంటండి ఇది. దాని హిస్టరీ గురించి బయట పెట్టుంటే నేను కొంచెం క్లోజప్ చేశాను అనమాట. క్లోజప్ చేసి వీడియో అయితే జూమ్ చేసి చూపించాను మీకు.
సో ఇక్కడ కొంచెం సేపు అయితే సిగ్నల్ ఉందనేసి బస్ అయితే ఆపిందండి. 5 minutes డిస్టెన్సే, ఎక్కువ అయితే లేదు. కాకపోతే ఏంటంటే మధ్యలో ఒక 3-4 సిగ్నల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకే కొంచెం టైం అయితే పట్టింది మనకి. 5 minutes డిస్టెన్స్ అయితే మనకి ఇక ఈ సిగ్నల్స్ అవన్నీ క్రాస్ చేసి వెళ్ళడానికి ఒక 10 minutes టైం పట్టిందనమాట. మనకైతే బోర్ అయితే అనిపించదు. బికాజ్ ఏంటంటే మొత్తం ఏరియా ఏదో ఒకటి ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటూ అలా టైంపాస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే గేట్వే ఆఫ్ ఇండియా వచ్చేసింది. మనకి లెఫ్ట్లో బస్ ఆపేశాడు, మనం అందరం దిగిపోయామన్నమాట. ఎంట్రన్స్లోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం అయితే ప్రతిష్ఠించున్నారండి. సో ఇక్కడికి ఎంట్రన్స్ అనేది నో ఫీజ్ అండి, ఎంట్రీ ఫీజు అనేది ఫ్రీ, ఫీజు ఏం లేదు, అంటే టికెట్ ఏం లేదనమాట. చాలా మనం ఎంతో ఏమంటారు ఇక మన ఇల్లు అనే ఫీలింగ్ తోటి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరు కూడా మనల్ని ఆపరు. టికెట్ తీసుకోండి కౌంటర్ దగ్గర అని ఆపేవాళ్ళే లేరన్నమాట. జస్ట్ అలా మనం బ్యాగ్స్ చెక్ చేయించుకొని మనం ఎంటర్ అయిపోవడమే అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే ఇప్పుడు ఏంటంటే క్రౌడ్ అప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం మార్నింగ్ టైమే కాబట్టి క్రౌడ్ అయితే కొంచెం తక్కువ ఉంది. దట్టు ఏంటంటే వీక్ డేస్ అయినా ఇంకొంచెం సేపు తర్వాత ఎక్కువ మంది వచ్చారు. బికాజ్ ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్ ట్రిప్స్కి అని చెప్పేసి చాలామంది వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇది చూస్తే మీరు తాజ్ హోటల్ అండి. అసలు వ్యూ అయితే సూపర్ అండి. అసలు ఇంకా చెప్పలేము మనం, అంత బాగుంది, బ్రహ్మాండంగా ఉందన్నమాట. మీరు చూస్తుంటేనే మీకు అనిపిస్తుండొచ్చు, నాకు తెలిసి అంత బాగుంది, బ్యూటిఫుల్ అండి. అసలు ఇది కట్టి 100 సంవత్సరాలు అయిందట. అసలు అలా లేనే లేదనమాట. ఇది రాతితో కట్టారు కాబట్టి చెక్కు చెదరలేదండి. అసలు ఈ గోడలు కానివ్వండి ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయన్నమాట. అంత బాగుంది. ఇక గేట్వే ఆఫ్ ఇండియాకి నాకైతే పెద్ద తెలియదండి. మీకు ఎవరికైనా దీని గురించి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా మీతో పాటు తెలుసుకుంటాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్లీ దీన్ని ఫుల్గా కట్టేసింది, అంటే ఫుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది 1924 December 4th ఇది ఫుల్ కంప్లీట్ అయిపోయిందంట. బేసిక్గా ఇది స్టార్ట్ చేసింది March 31st, 1911 స్టార్ట్ చేశారంట నార్మల్గా. బట్ వర్క్ అయితే స్టార్ట్ చేసింది 1915 స్టార్ట్ చేశారంట అండి. ఆల్మోస్ట్ ఒక 21 years పట్టిందంట అండి దీన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి. అందాజుగా చెప్తున్నాను, నాకైతే తెలీదు, 10 to 15 or 20 years అయితే పట్టింది అనేసి నేను నా ఇన్ఫర్మేషన్ అండి. నేను ఇక్కడ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. అఫ్కోర్స్ గూగుల్లో సెర్చ్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో 15 years బిలో అయితే అయింది మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి అని చెప్పారు. యాక్చువల్గా దీని ఎత్తు వచ్చేసి 26 meters ఉంటుందంట అండి. దాని గోపురం ఉంది కదా పైన, అది వచ్చేసి 15 meters ఉంటుందంట. అసలు ఇది నైట్ టైం చూడాలండి, దీని విజువల్స్ ఎక్సలెంట్ ఉంటుంది. అసలు ఇక్కడికి ఇది చూడాలని, ఈ ప్లేస్ని చూడాలని చెప్పేసి lakhs of people వస్తూ ఉంటారండి ఇలా సమ్మర్ వెకేషన్స్కి. చాలా అంటే చాలా మంది వస్తూ ఉంటారు చూడడానికి. ఇది చాలా ఫేమస్ అండి నిజంగా. యాక్చువల్గా దీన్ని అసలు ఎందుకు కట్టించారు అంటే బ్రిటిష్ కింగ్ జార్జ్ అండ్ క్వీన్ మేరీ అనే రాజు అండ్ రాణి ఫస్ట్ టైం మన ముంబైకి పర్యటనకి వచ్చేటప్పుడు వాళ్ళకి వెల్కమ్ చెప్తూ, వాళ్ళకి వెల్కమ్ అంటే వాళ్ళు గ్రేట్ పీపుల్స్ కదా బ్రిటిష్ వాళ్ళు అంటే అప్పట్లో. సో వాళ్ళకి వెల్కమ్ చెప్తూ, వాళ్ళకి గుర్తుగా, అంటే ఫస్ట్ టైం మన ఇండియాకి వస్తున్నారు అనేసి వాళ్ళకి వెల్కమ్ చెప్తూ వాళ్ళ గుర్తు కోసం వీళ్ళు ఇది కన్స్ట్రక్షన్ చేయించారంట. March 1924 December 4th ఇది కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇలా మీకు ఎవరికైనా దీని గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి, నేను కూడా తెలుసుకుంటానండి. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ గేట్వే ఆఫ్ ఇండియా అనమాట. ఫ్రంట్ అంతా మనకి తాజ్ హోటల్ మొత్తం సిటీ ఉంటే, బ్యాక్ సైడ్ అంటే గేట్వే ఆఫ్ ఇండియాకి బ్యాక్ సైడ్ మొత్తం పోర్ట్ ఏరియా అండి, మొత్తం సముద్రమే అనమాట. సముద్రంలో మనం ఈవినింగ్ టైం బోటింగ్కి వెళ్ళొచ్చు. నేనైతే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి, బోటింగ్కి అయితే వెళ్ళాము. అది ఆసమ్ అనమాట, అది ఆసమ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం బోటింగ్ నేను సముద్రంలో, చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. సో ఈ ముంబైకి వచ్చిన ప్రతి ఒక్కరూ గేట్వే ఆఫ్ ఇండియాకి విజిట్ చేయకుండా అయితే వెళ్ళరండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇది మనకి హైదరాబాద్లో చార్మినార్ ఎలాగో
అంత ఫీల్ ఉంటుందన్నమాట. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా అంత ఫీల్ ఉంటుంది. చార్మినార్ దగ్గరికి వెళ్ళేసి మనం తెగ రీల్స్ చేస్తాము, ఫొటోస్ తీసుకుంటాము, సెల్ఫీస్ తీసుకుంటాము, షాపింగ్ చేస్తాము. ఇక్కడ షాపింగ్ అయితే లేదు, బోటింగ్ అయితే ఉంది కాబట్టి షాపింగ్ అయితే లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం సెల్ఫీస్ తీసుకోవడమే కాదు, మనకి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఫొటోస్ తీసిస్తారనమాట. అప్పటికప్పుడే మనకి 5 మినిట్స్లో ఫొటోస్ అయితే తీసిస్తారనమాట. సో 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము లాస్ట్ టైం తీయించుకున్నామండి, ఈసారి అయితే ఏం తీయించుకోలేదు. మేమే సెల్ఫీస్ తీసుకున్నాము. బికాజ్ ఏంటంటే మా ఫాదర్ ఉన్నారు. సో మా ఫాదర్ అవన్నీ చేయనివ్వరు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాం అనమాట. సో ఇంకా ఏం చెప్పాలి అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ గేట్ ద్వారానే వాళ్ళు వెళ్ళిపోయారటనండి. మొత్తం ఈ బ్రిటిష్ వాళ్ళందరూ ఈ గేట్ నుంచే బయటకు వెళ్ళారంట. గేట్ వే ఆఫ్ సైడ్ మొత్తము ఎన్నో షిప్స్ ఉంటాయి, ఫెరీస్ ఉంటాయి, చిన్న చిన్న బోట్స్ ఉంటాయి. ఇక ఎంతో ట్రాన్స్పోర్ట్ మొత్తం ఇక్కడే జరుగుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ అనమాట ఈ సీ అనేది ట్రాన్స్పోర్ట్స్కి మొత్తానికి. చాలా అంటే చాలా అండి. ఇది 100 సంవత్సరాలు దాటిపోయిందట. దీన్ని నిర్మించి అంటే ఇది కన్స్ట్రక్షన్ చేసి రాతితో కట్టారంట. అందుకనేసి అది ఇంతవరకు కూడా చెక్కు చెదరలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా గేట్ వే ఆఫ్ ఇండియా గురించి తెలుసుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంటే మాకు తెలిసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, అంతేగాని ఎవరైనా సరే బ్యాడ్గా అయితే అనుకోవద్దండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఎక్స్పీరియన్స్ అనేది మేము వెళ్ళి అక్కడ ఎంత హ్యాపీగా స్పెండ్ చేసామనేది మీతో షేర్ చేసుకుంటూ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము కూడా తెలుసుకుంటాము. సో ఇదనమాట. ఫొటోస్ వీళ్ళు తీస్తారు. ఫొటోస్ గ్రూప్ ఫొటోస్ కానివ్వండి, ఫ్యామిలీ ఫోటో లేదా సెల్ఫీ ఎవరికైనా కావాలి అంటే తీసేసి వాళ్ళు అప్పటికప్పుడు మనకి 30 రూపీస్ ఛార్జ్ చేసేసి ఫొటోస్ అయితే తీస్తారనమాట. ఒక ఫ్రేమ్ లాగా ఇచ్చి, అంటే ఎన్వలప్ లాగా, ఫోటోకి ఎన్వలప్ లాగా ఇచ్చేసి ఇస్తారనమాట, కొంచెం పెద్ద సైజులో. ఇక్కడ వచ్చేసి పావురాలు ఉన్నాయి. నేను మా బాబు వెళ్ళేసి ఈ పావురాలని చూసేసి కొంచెం ఫీడింగ్ ఇచ్చేసి వచ్చేసామన్నమాట. అక్కడ గోధుమలు, రాగులు అవన్నీ అమ్ముతున్నారనమాట. అవి తీసుకొని వాళ్ళకు పావురాలకి వేసి వచ్చామన్నమాట. వాటిల్లో వైట్ పావురం ఉందన్నమాట. అది బాగా నచ్చింది మా బాబుకి. ఒక 3-4 వైట్ పావురాలు ఉన్నాయన్నమాట. కొంచెం సేపు అలా స్పెండ్ చేసేసి అక్కడ వచ్చేసామన్నమాట. సో ఇదండి ఇంకా ఇవాళ వీడియో. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ముంబైకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గేట్ వే ఆఫ్ ఇండియాని చూసి వెళ్ళాల్సిందే అనమాట. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా రండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగుందనమాట. మా ఎక్స్పీరియన్స్ కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది కాబట్టి. సో మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్ అవుతుంది, మాకు ఎంతో బూస్టింగ్ అవుతుందండి. మా వీడియో వైరల్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ అండి. మర్చిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. సో ఇక ఇది వచ్చేసి లాస్ట్ మన ఛత్రపతి శివాజీ గారి విగ్రహం దగ్గర ఇవి ఉంటే మేము జస్ట్ అలా నేను షూట్ చేశాను అనమాట. సో ఇక విడిచి వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంది, కాకపోతే తప్పదు కదా, ఇంతసేపు అని ఎండలో ఉంటాను చెప్పండి. అందుకని చెప్పేసి ఇక వెళ్ళిపోతున్నామండి. సూపర్ అంటే సూపర్ ఆసమ్ ఫీలింగ్ అనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా బాగా అనిపించిందండి. నేను ఇందాక చెప్పాను కదా, రైల్వే స్టేషన్ దగ్గర ఎంట్రన్స్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బిల్డింగ్స్ ఉన్నాయి, నైట్ టైం మొత్తం లైట్స్తో ఉంటుందనేసి నేను వీడియో లాస్ట్లో నేను అది మీకు ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట. అది చూడండి, చాలా బాగుంటుంది అనమాట. నాకైతే అవసరం అనిపించింది. మొత్తం పెద్ద పెద్ద లైట్లు వేసి చాలా కలర్ఫుల్గా అనిపించింది నైట్ టైం ఆ బిల్డింగ్ అయితే. ఒకసారి మీరు కూడా చూసేయండి, నేను అది యాడ్ చేస్తాను లాస్ట్లో ఆ క్లిప్ని. సో బాయ్ బాయ్ అండి. వీడియో వాచ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇదే అండి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బిల్డింగ్. చూడండి ఎంత బాగుందో, లైట్స్ మొత్తం వేసేసి ఆసమ్ అనిపించింది నాకు రియల్గా చూసినప్పుడు అయితే. ఒకసారి అయితే యాడ్ చేశాను, మీరు కూడా చూసేయండి. చాలా బాగుందండి, మంచి ఫీలింగ్ అయితే వచ్చింది. లైట్స్ చాలా అంటే చాలా బ్రైట్గా అనిపించింది అనమాట. సో బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.